మేము ఈ దేశంలోనే పుట్టినాం, మేము ఈ దేశ పౌరులమే అని నిరూపించుకోవడానికి ఏం ఆధారాలు చూపించాలి? ఇప్పుడు ఈ ప్రశ్న బీహార్ వ్యాప్తంగా చాలా మందిలో మెదులుతుంది. అక్కడ సమగ్ర ఓటరు జాబితా సవరణ అనే కార్యక్రమాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆల్మోస్ట్ 65 లక్షల మంది ఓట్లను తొలగించింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పి అక్కడున్న ఆర్జేడీ అట్లాగే కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసు అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు దగ్గరికి వచ్చింది. సుప్రీంకోర్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారులను ఒక ప్రశ్న వేసింది. ఎందుకు మీరు ఆ ఓట్లను తొలగించారు? మీకు పౌరసత్వం నిరూపించుకోవాలంటే ఏ ఆధారాలు సమర్పించాలి అని చెప్పి క్వశ్చన్ వేస్తే ఏం ఆధారాలు సమర్పించాలి అనే విషయం మీద కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. ఆధార్ కార్డు తీసుకోండి అంటే ఆధార్ కార్డుని పౌరసత్వ గుర్తింపు కార్డుగా మేము గుర్తించలేము, మేము తీసుకోలేము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. మరి ఇంకేం చూపించాలి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లకి మేము ఈ దేశ పౌరులమే అని చెప్పుకోవడానికి? ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది, కానీ ప్రజల్లో ఒక 20-30 ఏళ్ల క్రితం వరకు కూడా చాలామంది నిరక్షరాస్యులైన ప్రజలు అట్లాగే సమాజంలో కింది స్థాయిలో బతికే వాళ్ళు ఎవరు ఆ డేట్ ఆఫ్ బర్త్లు కూడా రాసి పెట్టుకునే సంస్కృతి లేదు ఈ భారతదేశంలో. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు తెచ్చి వాళ్ళకి చూపించాలి? మేము ఈ దేశ పౌరులమే అని ఎట్లా నిరూపించుకోవాలి?